వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. కీర్తనలు 91 అధ్యాయము 3వ వచనం. మానవుని పతనము చేయనవి 3: స్త్రీ, సిరి, అహం. స్త్రీ వలలో అనగా దెలీలా వలలో చిక్కిన సంసోను పతనమైపోయాడు. సిరి అనే ఉరిలో చిక్కిన ధనవంతుడు పాతాళంలో యాతన పడుతున్నాడు. హేరోదు అహంకారముతో విర్రవీగి పురుగులు పడి చనిపోయాడు. దురాశ పాపమును కనును, పాపము పరిపక్వమగును. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ప్రేమ మోజులో పడి నీవు సమస్యలను తెచ్చుకుంటున్నావు. దైవ చిత్తమును గురించి ప్రార్థించు, వేచి ఉండుము. ఆశతో, దురాశతో, లోభంతో, డబ్బు వ్యామోహంతో పడి ఉరికి గురవుతున్నావు. అహంభావముతో గర్వించి వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. అపవాది కుయుక్తిని, సాతాను ఉచ్చులో పడకుండా దేవునికి మొరపెట్టుము. దేవుడు వేటగాని ఉరిలో నుండి నిన్ను రక్షిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడుతాడు. దేవుడు నిన్ను భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్.